హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి సవానాలోంచి మంచి బ్రాండెడ్ క్లాత్స్ కొన్ని తీసుకున్నాను, డ్రెస్సెస్. అవి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను వచ్చేసి తీసుకున్నవి కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి చూపించేసాను. నాకు చూడంగానే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తాయి, కానీ కాకపోతే చూస్తే అద్దిరిపోయాయండి డ్రెస్సెస్. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ట్రై చేద్దామనేసి తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఇంత ప్రైజ్ నా బడ్జెట్లో చూపించండి అని అంటారేమో. నేను ఆల్రెడీ ఇప్పటి వరకు నేను చూపించేవన్నీ బడ్జెట్లోనే కదా మీకు చూపించేది. సో కొన్ని మంచిగా బ్రాండెడ్లో కూడా చూపిద్దాము, అంటే ఓన్లీ మీషో కాకుండా అని చెప్పి సవానా అనేది ఒకటి చూస్ చేసుకున్నాను అనమాట. సవానాలో ఆల్రెడీ నేను గెట్ రెడీ విత్ మీ ఒకటి వీడియో చేశాను. అండ్ ఆ డ్రెస్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. నేను అది కూడా ఒకసారి మీకు వీడియోలో పెడతాను చూడండి. అది ఇంకో 2 డ్రెస్సెస్ అనమాట చూపించేసాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంత బాగుందో తెలుసా. నాకు ఇది చూడంగానే ఏం గుర్తొస్తుందంటే, కొరియన్ సిరీస్ చూసే వాళ్ళకి అయితే బాగా అర్థమవుతుంది అనమాట. కొరియన్ సిరీస్ చూసే వాళ్ళకి వాళ్ళలో వెడ్డింగ్స్ ఉంటాయి కదా, ఆ వెడ్డింగ్స్లో గౌన్స్ ఎలా ఉంటాయో అలా ఉందండి ఇది. ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఇది మనకి ఇలా మంచిగా వైట్ కలర్లో వచ్చేసి ఇలా మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేసి, అసలు ఈ ఫ్యాబ్రిక్ మీరు చూసినారంటే ఎంత బాగుందో అసలు. ఇది ఒకసారి చూడండి, ఫ్యాబ్రిక్ ఎంత బాగా వచ్చేసిందో అసలు. చాలా చాలా మంచి క్వాలిటీలో వచ్చేసింది అసలు. నేను ఫస్ట్ ఎంత అవుతుందా అంటే, ఇది వచ్చేసి 1600లో ఉందన్నమాట. ఇంత అవుతుందా ఈ గౌన్ ఒకటి అని అనుకున్నా. బట్ ఒకసారి ట్రై చేద్దామనేసి పెట్టాను. బట్ నేను చూశాక ఓకే పెట్టచ్చు 1600, ఎందుకంటే ఇలాంటి క్లాత్ వచ్చేసి మనకి మీటరే ఈజీగా 1000 అబోవ్ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళు దట్టు సవానా యాప్స్లలో కొన్ని అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయన్నమాట. సవానా, మింత్రా లైక్ అలాంటి వాటిల్లో, అజియో వాటిల్లో. బట్ క్వాలిటీ అయితే చాలా బాగా వస్తాయన్నమాట. ఇది మనకి చూపించిన ఫోటోకి యాజ్ ఇట్ ఈస్ అలానే పంపించారనమాట. ఒకసారి మొత్తం చూసేద్దాము. స్టార్టింగ్ నెక్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది. ఫ్రంట్ వచ్చేసి ఇదే అనమాట మనకి హైలైట్. ఫ్లవర్స్ అంతా ఇచ్చేసి చాలా బాగుంది అసలు. ఎంతో బాగుందో నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చేసింది. ఇలా హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసారనమాట. ఇలా ఇది వచ్చేసి మనకి జార్జెట్లో వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకి హ్యాండ్స్ అంతా ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్తో ఇచ్చేసారనమాట. ఇక్కడ సేమ్ అలానే ఎలాస్టిక్తో ఇచ్చేసారు. ఇలా బ్యాక్ వచ్చేసి మనకి జిప్ ఇచ్చేసారనమాట. ఇలా ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, ఇక్కడ జిప్ ఇచ్చేసారనమాట బ్యాక్ సైడ్కి. ఇలా బ్యాక్ సైడ్కి జిప్ ఇచ్చేసారు. ఇంకా లాంగ్ లెంత్ డ్రెస్ అనమాట. కింద చూసా అంటే ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి ఆప్రికాట్ కలర్ అనమాట. ఇది చాలా మంచిగా లైట్ ఇక్కడ పింక్ షేడ్ అనేది వచ్చేసింది అనమాట. పైన అంతా ఇలా వైట్ వచ్చేసి ఇది లైట్ క్రీమ్ కలర్ అనమాట. క్రీమ్ ప్లస్ పింక్ కలర్ కలిసి వచ్చేసింది అనమాట. కింద చూసా అంటే ఇలా వచ్చేసింది మనకి. ఇది ఫ్లోర్ లెంత్కి వచ్చేస్తుంది అనమాట ఈ డ్రెస్. ఇలా వచ్చేస్తుంది. ఇది ట్యాగ్ కూడా ఇక్కడే ఉంది చూడండి, ఇంకా ఓపెన్ కూడా చేయలే. సవానాలోంచి తీసుకున్నా. దీని మీద వచ్చేసి మనకి 1890 ఉంది. నేను వచ్చేసి 1680 రూపీస్కి తీసుకున్నాను. ఇది ఇలా మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. పెద్దగా చెప్పుకున్నంత ఏం లేదు. క్లాత్ అయితే అద్దిరిపోయే క్లాత్ వేసి ఇచ్చేసారు. అండ్ పెద్దగా అంతే ఎక్కువ స్టిచ్చింగ్ అంటూ ఏం లేదనమాట మనం ఎక్స్ప్లెయిన్ చేసేకి. ఈ క్లాత్ వచ్చేసి మనకి ఇలా కింద వచ్చేసి డిఫరెంట్ కలర్లో వచ్చేసి ఇలా మొత్తం లాంగ్ లెంత్లో ఇచ్చేసారనమాట. మెయిన్ హైలైట్ ఏమంటే నెక్. ఒకసారి నేను వేసుకున్న వీడియో కూడా పెడతాను చూడండి, ఎలా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. సో సెకండ్ వన్ వచ్చేసి ఇలా తీసేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి మంచిగా కొరియన్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయో అలానే ఉంటుందన్నమాట. ఇది కొంచెం వర్త్ అని చెప్పచ్చు, ఎందుకంటే 800 to 900లో ఉందన్నమాట. సంథింగ్ ఎంతో 800 to 900లోనే ఉండాలి. ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది అనమాట. మనకి కొరియన్స్ వేస్తారు కదా అట్లాంటి డ్రెస్ అనమాట. ఎవరికైనా కొరియన్స్ చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం ఇలాంటి డ్రెస్సెస్ మంచిగా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే అంత లుక్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చేసింది. మనకి ఇలా నెక్ దగ్గర ఇలా వచ్చేసి ఇలా మనకి మొత్తం కాలర్లో ఇచ్చేసారనమాట మంచిగా.
హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా హాఫ్ స్లీవ్స్ ఇలా మనకి ఇలా ఇచ్చేసారనమాట. ఇలా బ్లాక్తోనే మొత్తం పైపింగ్ ఇచ్చేసి ఇక్కడ ఇలా స్టిచ్ చేసి ఇచ్చేసారు. ఈ వైట్ క్లాత్ మీద మనకి బ్లాక్ ప్రింటెడ్తో ఫ్లవర్ డిజైన్ మొత్తం వచ్చేసింది అనమాట. క్లాత్ వచ్చేసి మనకి నార్మల్ క్రేప్ క్లాత్ ఉంటుంది కదా, ఆ టైప్ క్లాత్ అనమాట. ఇలా మొత్తం వచ్చేసి ఇంకా ఇది మెయిన్ దీనికి వచ్చేసి నెక్ ప్యాటర్నే హైలైట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది మిడిల్లో. మనకి ఇక్కడ మిడిల్లో చూసా అంటే ఇలా స్టిచ్ చేసేసారు, అంటే గ్యాదర్ చేసి స్టిచ్ చేస్తారు కదా, లైక్ అలా స్టిచ్ చేసేసి మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా థ్రెడ్స్ ఇచ్చేసారనమాట. నాట్ చేసుకునేకి చాలా బాగా వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి నీ లెంత్ ఫ్రాక్ లాంటిది అనమాట. ఇది ఇలా వచ్చేసింది అనమాట, జస్ట్ ఇలా వచ్చేసింది. ఇందులో ఏం పెద్దగా చెప్పుకునేకి లేదు, ఫ్రంట్ బ్యాక్ ఒకేలా వచ్చేసి నెక్ ప్యాటర్న్ ఒక్కటి మనకి ఇలా వచ్చేసింది. ఒకసారి నేను వేసుకున్న వీడియో పెడతాను చూడండి. అండ్ ఇది ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. అండ్ చాలా చాలా క్యూట్ ఉందండి డ్రెస్ అయితే. అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్ వచ్చేసింది అనమాట ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఇలా చూసారంటే మనకి ఇలా ఎలాస్టిక్ ఇచ్చేసి హ్యాండ్స్కి ఫుల్ స్లీవ్స్ ఇచ్చేసి ఇలా లాంగ్ లెంత్లో అయితే మాత్రం ఇచ్చేసారు. అండ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. ఈ కాస్ట్కి ఇది వర్త్ అని చెప్పచ్చు. అండ్ క్వాలిటీ అంత బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అండ్ చాలా ట్రెండీగా ఉంటుంది ఇది వేసుకుంటే. మనకి ఇలా బెల్ట్ కూడా ఇచ్చేసారనమాట. అది వేస్తేనే మనకి అవుట్ఫిట్ లుక్ అనేది చాలా బాగా కనిపించేస్తుంది. టోటల్ అవుట్ఫిట్ లుక్ అయితే మంచి ట్రెండీగా ఉందండి. చూసారు కదా. అలాగే నేను ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ అని చెప్పాను కదా, నేను ఇంకొకటి కూడా హాఫ్ వైట్లో చూపించాను కదా, ఆ డ్రెస్ కూడా నేను మీషోలోంచే తీసేసుకున్నాను. అది కూడా చాలా మంచి క్వాలిటీలో వచ్చేసింది. నేను యాక్చువల్లీ అది షార్ట్స్లో వీడియోస్లో చెప్పాను అనమాట. నేను ఇందులో కూడా పెడుతున్నాం. చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you guys. Bye bye.